కన్నతండ్రిని ద్వేషించేలా పూర్ణిమని చండిక పెంచుతుంది. అసలేం జరిగింది? 'పలికే బంగారమైన' సీరియల్ ఆగస్టు 3వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్ణిమ ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మావయ్యని పెళ్లి చేసుకోమని ఎందుకిలా చెప్తుంది? నాకు మావయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుసు కదా. అసలు దీనంతటికీ కారణం మా నాన్న. మా నాన్న ఆ రోజు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళి ఉండకపోతే అమ్మ నన్ను మంచిగా పెంచేది కదా. నాన్న అలా చేయడం వల్లే అమ్మ నాతో ఇలా ఉంటుంది. నాన్నని చంపేసినా పాపం లేదని తిట్టుకుంటూ ఉంటుంది. అయితే దూరం నుంచి ఆ మాటలన్నీ దుకాణం వింటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తనని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. తనని స్కూల్కి పంపించాను. అన్ని చోట్లకి తీసుకెళ్లేవాడిని కదా. నా మీద ఎందుకు ఇష్టం లేదు? నేను హీరోలా ఉంటానని చాలామంది అంటారే. పూర్ణిమకెందుకు నచ్చటం లేదు అని అనుకుంటూ దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. నేను నీకు ఎందుకు ఇష్టం లేదు? నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆపు మామ, నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. నువ్వు నా ప్రాణం అంటాడు. అందుకే నేను ప్రాణం తీసుకుందాం అనుకుంటున్నానని పూర్ణిమ అంటూ ఉంటే అప్పుడే జిందాబాద్ జిందాబాద్ అంటూ శివ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇదేంటి నాకు జిందాబాదులు కొడుతున్నారు అని చండిక అంటూ ఉంటే, అవును కదా, ఈ ఊర్లో అందరూ నిన్ను తిట్టుకునే వాళ్ళేగా అని బసవమ్మ అంటుంది. ఏంటిదంతా చూద్దామని అందరూ బయటికి వెళ్తారు. అప్పుడే శివ జనాల్ని పోగేసుకుని వస్తాడు. ఏంటిదంతా అనుకుంటారు. చండి అభిమానం అక్క ఇది. వీళ్ళంతా నీ అభిమానులు. నీవు మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంతోమందిని తెలుసంటావు. వాళ్ళు నీ పరపతిని ఉపయోగించుకుని డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. నువ్వు డబ్బు మనిషివి కాదు, మనసున్న మనిషివని నేను వీళ్ళకి చెప్తున్నానని చండికని ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తాడు శివ. గతంలో జరిగినవన్నీ చెప్తూ చండికని పొగుడుతూ ఉంటాడు. గతంలో నువ్వు ఒకడికి సాయం చేశావు కదా, 10,000 రూపాయలని చెప్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఆ రోజు మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నాను, గొడవ ఎందుకని 10,000 ఇచ్చాను. అది ఇలా కలిసొస్తుందని అనుకోలేదని చండిక తన మనసులో అనుకుని మురిసిపోతూ ఉంటుంది. ఇక శివ అలా పొగుడుతూ నువ్వే మంత్రివైతే ఎలా ఉంటుంది అంటాడు. నువ్వు వీడి మాటలు నమ్మొద్దు అమ్మా అని పూర్ణిమ అంటుంది. దుకాణం కూడా వీడు మోసం చేసేవాడిలా ఉన్నాడు, వీడి మాటలు నమ్మొద్దు అంటాడు. నాకు అస్సలు అలా అనిపించట్లేదని చండిక అంటుంది. నేను మంత్రిని అవ్వడం అంత తేలిక అని చండిక శివతో అంటూ ఉంటే, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానిలో నువ్వు కౌన్సిలర్గా పోటీ చేయి. మంత్రి అవ్వడానికి అది తొలి అడుగు. నువ్వు నిలబడితే నిన్నెవరూ ఏమీ చేయలేరని శివ అంటాడు. ఇక శివ వెళ్ళిపోతాను అంటే ఇక్కడే ఉండు అంటుంది. వాడు ఉంటే నేను ఒప్పుకోనని పూర్ణిమ అంటున్నా సరే పూర్ణిమని తిట్టి చండిక పూర్ణిమని లోపలికి పంపించేస్తుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి, నేనేమడిగినా చేస్తావా అని చెప్పి గంగాధర్ ఎక్కడున్నా తీసుకురమ్మంటుంది. గంగాధర్ సార్ని తీసుకురమ్మని నువ్వు నాకే చెప్తున్నావు. చాలా మంచి పని చేస్తున్నావు. నేను గంగాధర్ సార్ని దగ్గరుండి చూసుకోవచ్చని శివ మనసులో అనుకుంటాడు. నేను కాపలాగా ఉండగా నువ్వు గంగాధర్ సార్ని ఏం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుని, ఈ రాత్రికే పని అయిపోతుందక్క అని అంటాడు. మరో సీన్లో జానకి పాల వ్యాపారం మొదలు పెట్టడంతో మళ్ళీ స్టార్ట్ చేసావా అని హాసిని అంటుంది. అవును, నా కాబోయే మొగుడు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడుగా, కనీసం పాల వ్యాపారం చేయాలిగా అంటే నువ్వు పాల వ్యాపారం చేసి వాణ్ణి పోషిస్తావా? మీరందరూ నవ్వండే జోక్ చెప్పిందని సత్యమ్మ అంటుంది. నేను జోక్ చెప్పలేదు, ఇది నిజం. నేను సందీప్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది జానకి. ఇలా తయారయ్యావేంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావంటే నేను కూడా ఉద్యోగంలో చేరాను అని హాసిని అంటుంది. అప్పుడే అష్టలక్ష్మి వచ్చి, వదిన నువ్వు హాస్పిటల్లో ఉద్యోగంలో చేరావా అంటే అవును అంటుంది. మరి అమ్మ హాస్పిటల్ సంగతి ఏమవుతుందని సత్యమ్మ అంటే అది సాయంత్రం, కొత్త హాస్పిటల్ ఉదయం అంటుంది హాసిని. జీతం ఎంత అని అష్టలక్ష్మి అడిగితే 2 లక్షలు వస్తాయి అంటుంది హాసిని. అందరూ షాక్ అవుతారు, చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు కూడా బాగా చదువుని డాక్టర్ అయితే నీకు లక్షల్లో జీతం వస్తుందని బాగా చదువుకోమని హాసిని అష్టలక్ష్మితో చెప్తుంది. నిన్ను డాక్టర్ చేయాలన్నది మీ అన్నయ్య కల, దాన్ని నిజం చెయ్యి అని చెప్తుంది. అప్పుడు నువ్వు కూడా ఈ పేట వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలి అని చెప్తుంది. ఇక హాసినికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో శివ దేని గురించో వెతుకుతూ ఉంటే అప్పుడే పూర్ణిమ వస్తుంది. లోపలికి తలుపులు వేస్తుంది. తలుపులు వేస్తున్నావేంటి అంటాడు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను అక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చాను అంటాడు. అక్కని కౌన్సిలింగ్, సర్పంచ్, ఎమ్మెల్యే అన్నీ చేయాలంటాడు. అవి అమ్మ చూసుకుంటుంది, నీ సలహాలు అక్కర్లేదు అని పూర్ణిమ అంటుంది. మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది, వెళ్ళిపో అంటుంది.
నన్ను చూస్తే నీకు చిరాగ్గా ఉందేమో, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మడు అంటాడు. ఆనందం ఎందుకు అంటుంది. మరి చిరాకెందుకు అని అడుగుతాడు. నేను ఇంట్లో నుంచి పారిపోతుంటే నన్ను పట్టుకొచ్చావు, అందుకే నాకు చిరాకు నువ్వంటే అని పూర్ణిమ అంటుంది. నీకు ఆనందం ఎందుకు అని అడిగితే, ఒక మంచి పని చేసినప్పుడు ఆనందం కలుగుతుంది, అది మాటల్లో చెప్పలేము అంటాడు. ఎంతవరకు చదువుకున్నావు వివరాలన్నీ అడుగుతాడు. అసలు అవన్నీ నీకెందుకు, నేను ఇంటర్ చదువుకున్నాను అంటుంది. అయినా నాకు పెళ్లి సంబంధం చూస్తున్నావా, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. మీ నాన్న కనిపించట్లేదేంటి అని శివ అడుగుతాడు. వాడొక వేస్ట్ ఫెలో అని పూర్ణిమ అనేసరికి ఇక శివకి కోపం వచ్చేసి సీరియస్ అవుతాడు. తండ్రిని ఎవరైనా వేస్ట్ ఫెలో అంటారా అంటాడు. మా నాన్న నిజంగా వేస్ట్ ఫెలో కాబట్టే అలా అన్నాను అని పూర్ణిమ అంటూ ఉంటే, మీ నాన్న గురించి నువ్వు తెలుసుకున్నావా అసలు, మీ అమ్మ చెప్పిందే నమ్ముతున్నావా అని అంటాడు. మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చూసా, ఇప్పుడు మా అమ్మ చెప్పిందే నేను నమ్ముతున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడంట అని పూర్ణిమ చెబుతూ ఉంటుంది. నువ్వు పప్పులో కాలేసావు కలరు అంటాడు. కలరా, అదేం పిలుపు అని అంటుంది. అలవాట్లో పొరపాటుగా వచ్చేసిందిలే అంటాడు. మనం కళ్ళతో చూడంది, చెవులతో విననిది మనం నమ్మకూడదు అంటాడు. మీ నాన్న మంచోడై ఉండొచ్చు, మీ అమ్మకి నాన్నకి గొడవలేమో కదా, మీ అమ్మకి కోపం వచ్చి మీ నాన్న గురించి అబద్ధం చెప్పుండొచ్చుగా అంటాడు. నాకు నీతులు చెప్పకు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుంది పూర్ణిమ. నేనేం చేయాలో నాకు బాగా తెలుసని శివ అంటాడు. ఇక డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి పూర్ణిమని బయటికి పంపించేస్తాడు. ఎప్పటికైనా మీ నాన్న మంచోడని నీకు తెలిసేలా చేస్తాను, మీ నాన్నకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానని శివ మనసులో అనుకుంటాడు. మరో సీన్లో స్వర దగ్గరకొచ్చి సందీప్ కూర్చుని స్వర చేయి పట్టుకుని ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని తెలుసు, ఈ సందీప్ని మంచివాడిగా మార్చాలని కోరుకుంటున్నావు కదా అంటాడు. గుడికి వెళ్దామా అని అంటాడు. ఈ టైంలో గుడేంటి అని స్వర అంటుంది. కాసేపు గుడిలో కూర్చుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందిగా అంటాడు. నేను చాలా తప్పులు నేరాలు చేశాను, ఒప్పుకుంటున్నాను, అదంతా హాసిని కోసం చేశా, ఇప్పుడు మారిపోయాను, నా మాట నమ్ము అమ్మా, సారీ అమ్మా అని సందీప్ స్వర చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. కేవలం హాసిని మీద పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేశాను, నన్ను క్షమించు అంటాడు. స్వర చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నావు అంటుంది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయని సందీప్ తెగ నటించేస్తాడు. నేను ఈ లోకంలో ఎవ్వరికీ భయపడను, జవాబు చెప్పను, ఒక్క నీకు తప్ప అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.